మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. అది మీ జీవితంలో జరగాల్సిన ఒక అద్భుతమైన మలుపు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఆకాశంలో ఏదో జరుగుతోంది. ఏదో మారుతోంది. మీకు తెలియకుండానే మీ జీవితం ఒక కొత్త దిశలో పరుగెత్తడానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా మీరు మోస్తున్న బాధ ఉంది కదా. చాలా కాలంగా మీరు కాచుకున్న కల ఉంది కదా. అది ఇక మీద దాగి ఉండదు. ఆ రహస్యం ఇప్పుడు బయటపడాల్సిన సమయం వచ్చింది. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఒక చరిత్రాత్మకమైన కాలం వస్తోంది. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఒక అద్భుతమైన గ్రహశక్తి మీ రాశిపై ప్రసరిస్తోంది. ఇది చదివినప్పుడు మీ గుండె కొట్టుకున్నట్లు అనిపించిందా? అది నిజమే. ఎందుకంటే మీ ఆత్మకు ఆ శక్తి అర్థమవుతోంది. మీ మనస్కు ముందే తెలుసు ఏదో జరగబోతోందని. ఆకాశంలో గురువు కదులుతున్నాడు. శని తన దృష్టిని మార్చుతున్నాడు. రాహువు ఒక కొత్త స్థానంలో నిలబడుతున్నాడు. ఈ 3 గ్రహాల కలయిక. ఇది మామూలు విషయం కాదు. ఇది ధనుస్సు రాశివారికి మాత్రమే జరిగే ఒక అపురూపమైన యోగం. మీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి అవకాశం వచ్చిందా అని ఆలోచించండి. రాలేదు. ఇప్పుడే వస్తోంది. ఇప్పుడే మీరు మారాల్సిన సమయం. గురుపెయర్చి అంటే కేవలం ఒక గ్రహం మారడం కాదు. అది మీ అదృష్టం మారడం. అది మీ జీవిత గమనం మారడం. గురువు మీ రాశికి అనుకూలమైన స్థానంలో నిలబడినప్పుడు మీరు ఏ పని చేసినా అందులో ఒక దైవిక శక్తి పనిచేస్తుంది. మీకు ఊహించని దారులు తెరుచుకుంటాయి. మీకు తెలియని మనుషులు సాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు అడగకముందే మీకు కావలసినవి మీ దగ్గరకు వస్తాయి. ఇది నమ్మలేని విషయంగా అనిపిస్తోందా? అయినా నిజమే. ఈ కట్టంలో శని మీ జీవితాన్ని పరీక్షించడం మానేస్తున్నాడు. చాలా కాలంగా శని మీకు కష్టాలు ఇచ్చాడు. ఓర్పు నేర్పించాడు. మిమ్మల్ని పక్వపరిచాడు. ఇప్పుడు ఆ శని తన పని పూర్తయిందని వెనక్కి తగ్గుతున్నాడు. మీరు ఆ పరీక్షలో గెలిచారు. మీరు తెలియకుండానే ఒక పెద్ద యుద్ధంలో గెలిచారు. ఇప్పుడు ఆ విజయం యొక్క ఫలితాలు మీ జీవితంలో కనిపించడం మొదలవుతాయి. రాహువు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం రాయడానికి సిద్ధమవుతున్నాడు. రాహువు అంటే మాయ కాదు. రాహువు అంటే పరివర్తన. రాహువు అంటే మీరు ఇప్పటివరకు వెళ్ళని దారిలో మిమ్మల్ని నడిపించే శక్తి. ఈ నేరంలో రాహువు మీకు అనుకూలంగా మారాడు. మీరు కలలు కన్న ఆ జీవితం, ఆ సౌఖ్యం, ఆ గుర్తింపు, అది ఇక్కడే ఉంది. చేతికి అందే దూరంలో ఉంది. కేతువు మీ గతంలోని బాధలన్నింటినీ మాపు చేస్తున్నాడు. ఎంత బాధపడ్డారు మీరు? ఎంత ఒంటరిగా కూర్చున్నారు? ఎంతసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు? అవన్నీ కేతువు చూశాడు. ఆ బాధలకు ఇప్పుడు అంతం వస్తోంది. ఇది కేవలం మాటలు కాదు. ఇది గ్రహశాస్త్రం చెప్పే సత్యం. ఇప్పుడు మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంత కష్టపడ్డారు ఉద్యోగంలో? మీరు ఎంత పని చేశారు? అయినా మీకు రావాల్సిన గుర్తింపు రాలేదు కదా. మీకు రావాల్సిన పదవి రాలేదు కదా. మీకు రావాల్సిన జీతం రాలేదు కదా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. அடுத்த 15 నాళ్లలో మీ వృత్తిలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీపై అధికారులు మీపై దృష్టి పెడతారు. మీ పని విలువ తెలుసుకుంటారు. ఒక పెద్ద బాధ్యత మీ భుజాల మీద పడుతుంది. కానీ ఆ బాధ్యత మీకు మంచే చేస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ కట్టం చాలా ముఖ్యమైనది. మీరు చాలా కాలంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు కదా. ఒక కొత్త అడుగు వేయాలని మనసు చెప్తోంది కదా. అయినా భయం అడ్డు వస్తోంది కదా. ఇప్పుడు ఆ భయాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభం తీసుకొస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నమ్మండి. ఈ నమ్మకమే మీ అతిపెద్ద ఆయుధం. ధనం విషయంలో ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ప్రవాహం మొదలవుతోంది. చాలా కాలంగా డబ్బు చేతిలో ఆగడం లేదు కదా. వస్తోంది వెళ్ళిపోతోంది. ఇది మీకు అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. அடுத்த 30 నాళ్లలో మీకు ఒక ఊహించని ధనలాభం వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుందో మీకు ముందే తెలియదు. కాని వస్తుంది. ఒక పాత అప్పు తీరిపోతుంది.
ఒక ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఇది గ్రహ శక్తి చేసే మార్పు. ఇప్పుడు ముతల్ కట్టం గురించి చెప్తాను. అడుత్త 7 నాట్களில் మీ జీవితంలో మొదటి పెద్ద సంఘటన జరగబోతోంది. ఇది మీ వృత్తికి సంబంధించినది. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. లేదా ఒక ముఖ్యమైన అవకాశం మీ ముందు నిలబడుతుంది. ఆ క్షణాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఆ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్నది. మీరు చాలా కాలంగా ఏ అవకాశం కోసం కాచుకున్నారో అది ఇప్పుడు వస్తోంది. కళ్ళు తెరుచుకుని చూడండి. రెండవ కట్టల్లో అదే 7 నుండి 14 రోజుల మధ్యలో మీ కుటుంబంలో ఒక సంతోషకరమైన వార్త వస్తుంది. చాలా కాలంగా మీ కుటుంబంలో ఒక చిన్న ఉద్రిక్తత ఉంది కదా. ఒక అపోహ ఉంది కదా. ఆ అపోహ తొలగిపోతుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఒక పెద్ద బాధ తగ్గిపోతుంది. మీ ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోతుంది. ఇది చదివినప్పుడు మీ గుండెలో ఒక వెచ్చదనం అనిపించిందా? అది మీ కుటుంబంపై మీకున్న ప్రేమ. మూడవ కట్టల్లో అడుత్తు వரும் 7 నాట్களில் మీ ఆర్థిక జీవితంలో ఒక అద్భుతమైన తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడ నుండో ఒక సహాయం వస్తుంది. ఒక పెద్ద మనిషి మీకు చేయూత ఇస్తారు. ఒక పాత వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఈ 3 కట్టాలు వరుసగా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి కట్టం మీ జీవితాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. ప్రేమ జీవితం గురించి మాట్లాడాలంటే ధనుస్సు రాశి వారికి ఈ కట్టంలో హృదయం నిండుగా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి ఒక కొత్త అనుబంధం మొదలవుతుంది. మీకు అర్థమయ్యే మనిషి, మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి మీ జీవితంలోకి వస్తారు. ఈ అనుబంధం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటుంది. దీన్ని మీరు చాలా కాలంగా కోరుకున్నారు. ఇప్పుడు అది జరగబోతోంది. జంటగా ఉన్న వారికి మీ అనుబంధంలో ఒక కొత్త తీపి వస్తుంది. మీ భాగస్వామి మీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. మీరు ఇద్దరు కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ జీవితాన్ని సుందరంగా మారుస్తుంది. ఈ ప్రేమను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఈ అనుబంధం మీ జీవితంలో అతి విలువైనది. వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ కాలం చాలా శుభకరంగా ఉంది. మీ కుటుంబంలో వివాహ ప్రస్తావన వస్తుంది. మీకు నచ్చిన వ్యక్తి వివాహానికి ఒప్పుకుంటారు. లేదా కొత్తగా ఒక మంచి సంబంధం వస్తుంది. ఈ నేరంలో తొందర చేయకండి. కానీ అవకాశాన్ని వదులుకోకండి. గురువు మీ వివాహ భావంపై తన దయ చూపిస్తున్నాడు. ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారు ఒంటిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. చాలా కాలంగా అలసట అనిపిస్తోంది కదా. నిద్ర సరిగా పట్టడం లేదు కదా. మనసు ఆగకుండా ఆలోచిస్తూనే ఉంటోంది కదా. ఇది మీ ఒంటిపై పడుతోంది. ఈ కట్టల్లో తగినంత విశ్రాంతి తీసుకోండి. సరైన ఆహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ శరీరం మీకు ఒక సందేశం పంపిస్తోంది. దాన్ని వినండి. అయినప్పటికీ మీ ఆరోగ్యం ఈ కాలంలో మెల్లగా మెరుగుపడుతుంది. ఒక పాత అనారోగ్య సమస్య నుండి మీకు విముక్తి కలుగుతుంది. చదువు చేస్తున్న ధనుస్సు రాశి పిల్లలకు ఈ కట్టం చాలా మంచిది. మీరు కష్టపడి చదివిన విద్య ఇప్పుడు ఫలితాలు ఇస్తుంది. ఒక పరీక్షలో మీరు ఊహించని మంచి మార్కులు తెస్తారు. ఒక పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మీరు కలలు కన్న ఆ కళాశాలలో, ఆ కోర్సులో చేరే అవకాశం వస్తుంది. వదులుకోకండి. ముందుకు వెళ్ళండి. విదేశీ అవకాశాల గురించి చెప్పాలంటే ధనుస్సు రాశివారికి ఈ నేరంలో విదేశీ అవకాశాలు తెరుచుకుంటాయి. విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్న వారికి ఒక వీసా అనుమతి వస్తుంది. ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. ఒక అధ్యయన అవకాశం వస్తుంది. ఇది అడుత్త 30 నాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ దేశం గురించి కలలు కన్నారో ఆ దేశానికి వెళ్లే మార్గం ఇప్పుడు సుగమం అవుతుంది. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో ధనుస్సు రాశివారికి ఒక లోపలి మేల్కొలుపు జరుగుతుంది. మీకు అర్థం కాని ఒక విషయం అర్థమవుతుంది. మీ జీవితంలో ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దేవుడిపై నమ్మకం ఉంచండి. ప్రతిరోజు కొంచెం సమయం ధ్యానం చేయండి.
మీ మనసు శాంతిగా ఉంటుంది. ఆ శాంతి మీకు ఎంత పనిచేసినా అలసట అనిపించనియదు. మీరు ఇప్పుడే చదివింది మొదటి భాగం మాత్రమే. కాని అసలు రహస్యం ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఈ నేరంలో ఒక విషయం మీరు గమనించాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి చిన్న సంకేతం, ప్రతి చిన్న సంఘటన, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. అవన్నీ ఒక దిశగా మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి నిరాశ, ఇవన్నీ ఈ ఒక్క క్షణానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి గినవే. ఇప్పుడు ఆ ఫలితం మీ ముందు నిలబడుతోంది. ధనుస్సు రాశి వారికి ఈ కట్టల్లో ఒక దాగి ఉన్న నిజం బయటపడుతుంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి, లేదా మీరు చాలా కాలంగా అనుమానిస్తున్న ఒక విషయం గురించి అసలు సత్యం మీకు తెలుస్తుంది. అది మొదట మీరు షాక్ అవుతారు. మీ గుండె ఒక్కసారి ఆగినట్టు అనిపిస్తుంది. కాని ఆ సత్యం మీకు నష్టం చేయదు. అది మీకు రక్షణగా మారుతుంది. ఎందుకంటే ఈ నిజం తెలుసుకోవడం వల్ల మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంటారు. ఇది గుర్తుంచుకోండి. ప్రతి మనిషి మీకు మంచే చేస్తాడని అనుకోవడం తప్పు. ఈ కట్టల్లో రాహు ప్రభావం వల్ల కొందరు మీపై అసూయతో, ద్వేషంతో, మీకు తెలియకుండా మీ మార్గంలో అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురువు మీకు కవచంలా ఉన్నాడు. మీరు నిజాయితీగా ఉంటే ఎవరూ మీకు హాని చేయలేరు. మీ నిజాయితీనే మీ రక్షణ. మీ డబ్బు విషయంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. అడుత్తు వரும் 7 నాట్களில் మీరు ఒక పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. లేదా ఎవరో ఒకరు మీకు ఒక ఆఫర్ ఇస్తారు. అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని వెంటనే నిర్ణయం తీసుకోకండి. 2 సార్లు ఆలోచించండి. ఒకసారి పెద్దవారి సలహా తీసుకోండి. ఎందుకంటే రాహు కొన్నిసార్లు మాయ చూపిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉంటే ఆ మాయ మీపై పనిచేయదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, ఈ అంతా నిజంగా జరుగుతుందా అని. అవును, ఇది ఒక 100% జరిగే అవకాశమున్న ఒక శక్తివంతమైన కాలం. ఎందుకంటే మీ జాతకంలో గ్రహ దిశ, గ్రహ సంచారం అన్నీ ఒకే దిశలో కదులుతున్నాయి. ఇది చాలా అరుదైన సమయం. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ మనసులో ఒక కోరిక ఉంది కదా, మీరు ఎవరితోనూ చెప్పని ఒక కోరిక. అది మీ హృదయంలో లోతుగా దాగి ఉంది. ఈ కట్టల్లో ఆ కోరిక బయటపడుతుంది. మీరు దాన్ని ఇక దాచలేరు. మీరు దాన్ని సాధించడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆ అడుగు మీ జీవితంలో అతి ముఖ్యమైన అడుగు అవుతుంది. ఇప్పుడు కుటుంబం గురించి మరో విషయం. మీ కుటుంబంలో ఒక పెద్దవారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతున్నారు కదా. ఆ ఆందోళన మెల్లగా తగ్గిపోతుంది. ఒక మంచి వార్త మీకు ఉపశమనం ఇస్తుంది. మీ కుటుంబం మళ్ళీ ఒకటిగా నిలబడుతుంది. మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ కుటుంబానికి శాంతి తీసుకొస్తుంది. మీ స్నేహితుల విషయంలో ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నవారు, ఈ కట్టల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు కొంతమందిని దూరం పెట్టాల్సి వస్తుంది. అది మొదట బాధగా అనిపిస్తుంది. కాని తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, అది మీ మంచికే జరిగిందని. కొన్నిసార్లు కోల్పోవడం కూడా ఒక లాభమే అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన సూచన. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగే మీ మనసులో ఒక మంచి ఆలోచన పెట్టుకోండి. దేవుడి పేరు జపించండి. ఇది చిన్న విషయం అనిపించొచ్చు. కాని ఈ చిన్న అలవాటు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. ఇది ఒక సత్యం. ఈ నేరంలో మీరు ఒక కొత్త మనిషిగా మారబోతున్నారు. మీరు ఇప్పటివరకు భయపడ్డ విషయాలు ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు మీ జీవితానికి మీరు అధిపతిగా మారుతారు. ఇది అంతా జరుగుతున్నప్పుడు ఒక విషయం మాత్రం మరచిపోకండి. అహంకారం మీకు శత్రువు. మీరు ఎదిగినప్పుడు, మీరు సాధించినప్పుడు మీతో పాటు ఉన్న వారిని మర్చిపోవద్దు. వినయంగా ఉండండి.
కృతజ్ఞతతో ఉండండి. ఎందుకంటే ఆ గుణాలే మీ విజయాన్ని నిలబెడతాయి. ధనుస్సు రాశి వారికి ఇది ఒక కొత్త ఆరంభం. ఇది ఒక పునర్జన్మ లాంటిది. మీరు గతాన్ని వదిలి భవిష్యత్తులోకి అడుగు వేస్తున్నారు. ఈ అడుగు ధైర్యంగా వేయండి. వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే మీకోసం ముందుకు ఒక అద్భుతమైన ప్రపంచం ఎదురు చూస్తోంది. మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ మార్పును స్వీకరిస్తారా? లేదా పాత జీవితం దగ్గరే ఆగిపోతారా? ఈ నిర్ణయం మీ చేతిలో ఉంది. కానీ గ్రహాలు మీకు ఒక సంకేతం ఇస్తున్నాయి. ముందుకు వెళ్ళు అని. ఆ సంకేతాన్ని వినండి. మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. అది చాలా దగ్గరలో ఉంది. మీరు ఊహించిన దానికంటే దగ్గరలో ఉంది. మీ గుండె చెప్పే మాట వినండి. అది ఎప్పుడూ తప్పు చెప్పదు. మీరు నమ్మకముంచండి. మీ మీద, మీ ప్రయాణంపై, మీ విట్పై. ఇక్కడితో ముగుస్తోంది అనుకుంటున్నారా? కాదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా రహస్యాలు బయటపడాల్సి ఉన్నాయి. మీ జీవితంలో ఇంకా ఎన్నో మలుపులు రావాల్సి ఉన్నాయి. మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. మీ ప్రతి అడుగు విజయవంతం కావాలి. మీ ప్రతి కల నెరవేరాలి. మీ జీవితం ఆనందంతో నిండిపోవాలి. దేవుని కరుణ ఎప్పుడూ మీతో ఉండాలి. మళ్ళీ కలుద్దాం. మరో అద్భుతమైన సందేశంతో. మీ జీవితాన్ని మార్చే మరో రహస్యంతో. అప్పటి వరకు ఈ శక్తిని మీలో నిలబెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రత్యేకమైనవారు. మీ జీవితం కూడా ప్రత్యేకమే.